యేసు ప్రభువు కూడా ఈ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొడుకు ఆయన తన రక్తమును కార్చాడు. ఆ రక్తం వల్ల ఏం కలిగింది మనందరికీ? పాప విమోచన కలిగింది. మరి ఇంకెందుకు పాపులుగా ఉన్నారు అంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు తన రక్తము కార్చిన విషయం కరెక్టే. కానీ ఆ రక్తము ద్వారా విడుదల పొందుకున్నది ఎవరు అంటే, ఆయన పాదాల మీద పడి నేను పాపిని అని తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు. మీరు కూడా ఎదుటివాడికి కీడు చేయొద్దు. వాడు ఎప్పుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోనివ్వండి. అలాగని నీ అంత చూస్తా, నేను నా టాలెంట్ ఏంటి చూపిస్తా. నేనండి ఎన్నో ఎదుర్కొన్నానండి చదువుకునే రోజుల్లో. నా క్యారెక్టర్ ఒక లేకుండేది. తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత అసలే భయంకరమైన టెస్టులు నేను పాస్ అవ్వకుండా వచ్చా. అందులో అత్యంత కష్టమైనది ఏంటంటే మన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం, మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం. అది నేను చేసుకుంటూ వచ్చానండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా క్షమించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఒకటే ఒక ఆన్సర్, దేవుడే మీ అపరాధాన్ని క్షమించాడు.